హలో గైస్, నేను ఈ రోజు అయితే ఇంటికి వచ్చేసిన. ఈరోజు డేట్ వచ్చేసి 26th అండ్ ఇప్పుడే ఎడిట్ చేసి రేపు మహాశివరాత్రి కాబట్టి పెడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ వెరీ హ్యాపీ మహాశివరాత్రి. అండ్ నేను వీడియోలో ప్రత్యేకించి చెప్తున్నా, నేను తెలుగు అంత పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్టే, బట్ ఇక్కడ ఎట్లా మాట్లాడతారో హిందీలో అట్లా నాకు రాదు. బట్ స్టిల్ నాకు తెలుగు ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను తెలుగులో తీసాను. అండ్ నేను వాడు వీడు అంటున్నా అని చెప్పేసి మీరు అట్లా ఫీల్ అవ్వకండి, బికాజ్ నేను అనుకుంటే నేను అట్లా జస్ట్ ఫన్ పర్పస్కి అట్లా అంట. బట్ నాకు యూపీ పోలీస్ వాళ్ళు ఎవరైనా వాళ్ళు నాతో ఎలా ఇంటరాక్ట్ అయ్యారు అని నేను వాళ్ళతో అట్లా ఇంటరాక్ట్ అయినా. అండ్ ఏదైనా జస్ట్ ఫర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్, సో ఏదైనా చాలా సీరియస్గా తీసుకోకండి. ఆల్సో జల్దీ బోల్ కల్ సుబే పన్వేల్ నికల్నా. మీరు నేను ఎక్కువ వీడియోస్ క్లియర్గా పెట్టలేదు, డిస్క్రైబ్ చేయలేదు అని చెప్పేసి కూడా మీరు అట్లా అనుకోకండి, బికాజ్ మీరు కూడా అర్థం చేసుకొని నేను వెళ్ళింది ఒక తీర్థయాత్ర టైప్ అనుకోండి. కానీ నాకు అక్కడ ఫోన్ యూజ్ చేయాలని అనిపించలేదు ఎక్కువ, బట్ చాలా నేను ట్రై చేసాను మీకు అన్నీ చూపెట్టాలని. బట్ స్టిల్ నేను మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తే మాత్రం తప్పకుండా క్లియర్గా వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఐ హోప్ యూ గైజ్ విల్ అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్స్. అండ్ ప్లీజ్ వీడియోని తప్పకుండా చూడండి. చూడకపోయినా కూడా ఓపెన్ చేసి అట్లా పక్కన పెట్టండి, అంతే. నాకు తెలియదు, ఎందుకంటే నేను చాలా కష్టపడి తీసిన. హలో గాయ్స్, యాక్చువల్గా పెద్ద వ్లాగ్ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవట్లేదు, అందుకే జర్నీని షార్ట్ అండ్ సింపుల్గా చెప్తా. ఓహో, ఇప్పుడైతే మేము ఇక్కడ ఈ రూమ్ బుక్ చేసుకున్నాము. అండ్ మేము ఇప్పుడు నాగ్పూర్లో ఉన్నాము. నాగ్పూర్ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్తాం. సో నేను అక్కడి నుంచి అన్నీ కవర్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు బ్లాగ్ తీయట్లేదు. బై, టేక్ కేర్. సో గైస్, ఇప్పుడు మేము ముంబై నుంచి నాగ్పూర్ వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నాం. స్టే అంటే నేను ట్రావెల్స్కి వెళ్తున్నా, నేను ఇంకా ఇది నా ఫ్రెండ్. అక్కడ మా అన్న ఇంకా మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరేమో కార్లో మా వెనుక వస్తున్నారు. నేను రేపు టెంపుల్కి వెళ్ళాను. రేపు నేను బయట తిరిగి ఎల్లుండి వరకు కూడా తిరిగి తర్వాత నేను టెంపుల్కి వెళ్తాను. అప్పటి వరకు మొత్తం ఖాళీ అయిపోతుంది కాబట్టి. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇప్పుడు వాళ్ళు కుకింగ్ చేస్తున్నారు. సో చాలామంది ఫుడ్ బాగాలేదు అట్లా ఇట్లా అంటున్నారు కాబట్టి మీరు మొత్తం సామాన్ తెచ్చుకొని ఇట్లా మంచి ప్లేస్లో కుకింగ్ చేసుకొని తినండి, ఓకేనా గాయ్స్? బాయ్. అదేంటి సోలో అన్నది ఇంతమంది ఉన్నారు అనుకుంటున్నారా? ఆగండి, తొందర పడకండి, తర్వాత తెలుస్తుంది స్టోరీ. సో గైస్, ఫైనలీ ఆ జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ నాగ్పూర్ టు ప్రయాగ్రాజ్. చాలా రష్ ఉంది ఇక్కడ నుంచి అయితే, ఎందుకంటే ఇప్పుడు జనాలు ఉండరు అని చెప్పేసి అందరు ఇప్పుడే వస్తున్నారు. సో ఇప్పుడు కూడా జనాలు ఫుల్ ఎక్కువైపోయినారు. ఇక్కడ వరకు వస్తే ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చినట్టే, కానీ ఆఫ్టర్నూన్ 2 అవుతుందంట. బట్ ఇక్కడ నుంచి ఎంత చెత్తగా ఉందంటే గబ్బు వేసారు వీళ్ళందరూ. గుడ్ మార్నింగ్ గైస్. నా నిద్రకే తెలుసు, నాకే తెలుసు ఎన్నిసార్లు ఆపి తినుడు పోవుడు తాగుడు, ఇది తప్ప ఏం లేదు ఇక్కడ లోకం. ఈమెకి కాదు, ఈమె అయితే అసలు కిందికి దిగుతలేదు, కానీ ఈ లోకానికి అసలు ఎందుకు వస్తుర్రో ఏమో అర్థమవుతలేదు. ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ అట. 80 సోని. ఈ 80 కిలోమీటర్స్లో మళ్ళీ ఎన్నిసార్లు ఆపుతారో ఎన్నిసార్లు పోతారో తెలియదు. వీడియోని ల్యాగ్ చేయకుండా డైరెక్ట్ అక్కడికి వెళ్ళినాక ఏమేమి నేను చూపించాలనుకుంటున్నానో అవి మాత్రమే చూపిస్తా, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్న ప్లేస్కి నేను వెళ్ళాను కాబట్టి. మేము జబల్పూర్ క్రాస్ అయ్యి ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చినాం అన్నట్టు. అప్పటికే 300 కిలోమీటర్స్ ఉండే. ట్రావెల్స్ అసలు జర్నీ చేసి పిచ్చెక్కింది నాకైతే. నా నిద్రకి ఆ నడుము నొప్పికి ఇంకొకసారి ట్రావెల్స్కి రావద్దు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు ఇక్కడ యూటర్న్ తీసుకొని బస్ ఇక్కడ సైడ్కి ఆపేసింది. నేనున్న కాడికి వీళ్ళు వస్తారా, వీళ్ళున్న కాడికి నేను ఆగుతానా అర్థం కాదు అసలు. ఈ ట్రావెల్స్ వాడే మమ్మల్ని నడుమంతరాన్ని ఆపేసిండు, ఎక్కడ కాకుండా 30 కిలోమీటర్కి. ఈ వీడు టైర్ పంక్చర్ అయిందని వీడు ఇట్లా ఆగిపోయాడు మధ్యలో. ఏమో ఈ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆగుతాయి. ఇప్పుడు మాకు వెళ్ళాలంటే ఏం లేదు, బైక్ ఓడేమో పర్ పర్సన్ 500 అడుగుతుండే. దీనికి 500, నాకు 500, 1000 రూపాయలు ఇక్కడనే అయితే. అసలు ట్రావెల్స్కి వచ్చిన వాళ్ళు దయచేసి రాకండి, ఓన్ వెహికల్ తీసుకొని రండి. మా అన్న వాళ్ళ ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు ఎక్కడో తాగి అన్నారు, అసలు ఎక్కడ కనిపిస్తలేరు మాకు. ఎటువంటి దారుణమైన సిచ్యువేషన్ వచ్చింది అన్నట్టు మాకు. మన ఆవులు గేదెలు బర్రెలు వెళ్తున్నట్టు మేమందరం వెళ్తున్నాము టెంపోలో. బస్ రోడ్డు ట్రాఫిక్ ఉందని చెప్పేసి అక్కడ 30 కిలోమీటర్స్ వరకే ఆపేసింది మమ్మల్ని. సో ఎవరు దొరికితే వాళ్ళతో వెళ్తున్నాం అన్నట్టు మేము. ఇప్పుడు ఈ టెంపోలో మన గేదెలు మేకలు బర్రెలు ఆవుల కొట్టం ఉన్నట్టు ఉంది. అందుకే అమ్మాయిలందరూ సోలో ట్రావెలింగ్ చేసినా కూడా అంత స్ట్రాంగ్ ఉండాలి.
సర్వైవింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. అయ్యో భయపడుకుంటా అదే బస్సులో వంట అంటే నడవదు. ఏది దొరుకుతుందో అంత పోవాలి. వీడు ఒకడు చూసుకుంటూ నవ్వుతుండు. నేను ఎప్పటి నుంచో దేవునికి మొక్కుతున్నా అన్నట్టు నేను సోలో ట్రావెలింగ్ చేయాలి, మా ఇంట్లో ఒప్పుకోవాలని. ఇది కూడా సోలో ట్రావెలింగ్, ఎందుకంటే ఈ మా నల్లి ఏం మాట్లాడదు, సైలెంట్గా కూర్చుంటుంది. సో దేవుడు పరీక్ష పెడుతున్నట్టున్నాడు. ఇకపై నేను సోలో ట్రావెలింగ్ చేయాలంటే ఇవన్నీ భరించాలన్నమాట. ఇప్పుడైతే మేము కింద కూర్చున్నాం నిల్చోలేక. ఈరోజు అయితే మొత్తం తిరుగుదామని ఫిక్స్ అయినాం. ఇక ఈరోజు నేను ఎటు ఓన్గా స్నానాలు జపాలు ఏం చేయను, మొత్తం తిరిగి తర్వాత రేపు దర్శనం చేసుకుంటాం. ఇప్పుడైతే ప్రజెంట్ పరిస్థితి ఇట్లుందన్నాడు. మొత్తం అందరూ మా మీద నెత్తి మీద నిలబడ్డారు. చూడకుండానే ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. రోడ్డు కూడా మధ్యలో ఆపేసిండు. ఫైనల్గా వీడెవడో ప్లీజ్గా ఎక్కించుకోపోరా అంటే ఎక్కించుకున్నాడు. వీని కడుపు చల్లకుండా వచ్చే జన్మలో వీని గర్ల్ ఫ్రెండ్ అయిపోతాను నేను. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. తెలుగులో మాట్లాడితే మరాఠోడు మనకి హెల్ప్ చేస్తాడు, మన మరాఠీలో మాట్లాడితే తెలుగుడు మనకి హెల్ప్ చేస్తాడు. సో అన్ని లాంగ్వేజెస్ వచ్చినందుకు ఇది ఒక ప్రాఫిట్ అనుకోవాలి నాకు. ఓర్ని ఇక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది. కోళ్ళ వాసనకి అసలు బండి పోయేంత ప్లేస్ కూడా లేదు. भैया आप यहाँ के रहने वाले हो क्या? यहाँ पे नॉर्मली रूम का क्या प्राइस है? हम लोग सिर्फ 2 ही लोग हैं, हम लोग को आप थोड़ा हेल्प कर दो प्लीज़. ఇప్పుడు జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఆ దిక్కుమాల డార్మెటరీలో ఉన్నాం. ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు ఇక్కడ ఛాయ్ తాగుతున్నా. ఒకసారి రష్ ఎట్లుందో మీరు చూడుర్రి. కుప్పలు ఉన్నారు, చీమల్లాగా ఉన్నారు జనాలు. ఫైనల్గా ఒక డార్మెటరీ తీసుకొని అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇవాళ స్నానం చేద్దాం నేను ఫిక్స్ అయినా. రేపు చేస్తా, బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తాను నేను. అండ్ ఇప్పుడు తినడానికి వెతుకుతున్నా. ఎవరు ఫేస్ చూస్తే తెలుగోళ్ళు ఎక్కడ కనిపిస్తారా అని నేను చూస్తున్నా. తెలుగోళ్ళు కూడా గుర్తుపడుతున్నారు, నేను తెలుగోళ్ళని గుర్తుపడుతున్నా. అండ్ తెలుగోళ్ళకి హెల్ప్ అయ్యారు, ఇది కూడా నేను అబ్జర్వ్ చేసిన. బట్ నాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకొకటి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరిని పడితే వాడిని బండి మీద ఎక్కించుకొని అడగండి, మొహమాట అసలు పడకండి. నేనైతే ఇప్పటికీ 2-3 అడిగినా, వాడు కూడా ఎక్కించుకుంటుండు, అట్లనే దింపుతుండు. ఎవరు ఏం మిస్బిహేవ్ చేయరు. అసలు మనం అట్లా సంధియం కదా ఫస్ట్. అండ్ ఇక్కడ పోలీసులు కూడా చాలా మంచి వాళ్ళు అన్నట్టు, అందరూ చాలా మంచిగా మాట్లాడతారు. ఇంకా అందరు ఇట్లా కూర్చొని తింటున్నారు హైవే పైన. కానీ నాకు మొహమాటం ఎక్కువ కదా, సో అందుకే నేను తినలేకపోతున్నా. హోటల్ కోసం వెతుకుతున్నా. నా ఫ్రెండ్ అయితే మొత్తం బేజారు అయిపోయింది పాపం. ఒక పక్షికి రెక్కలు లేకపోతే ఎట్లయితుందో అట్లా అయిపోయింది. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చి గంట సేపటికి ఫుడ్ తీసుకొచ్చిండు. ఎప్పుడైనా వానికి జాలి కలిగిందేమో మా మీద. నాకన్నా వెనుక వచ్చిన వాళ్ళు ఆల్రెడీ తిని పీకిరు ఎప్పుడు. నేను ఇప్పుడు తింటున్నాను. ఇప్పుడు అంబులెన్స్ అయినా మాకు హెల్ప్ చేసిండు. అంటే నేను ఏదో వేరే రూట్లో తిరుగుతున్న రోడ్డు మీద పడి, కానీ మా అన్న దగ్గరికి పోవాలన్నట్టు నేను. సో అక్కడికి ఈ బస్ ఎక్కితే వెళ్తాం అన్నట్టు. అంతకు మించి ఒకటి ఏమైందంటే, ఈ ముంగడ కూర్చున్నాడు గీనే, సారీ అట్లా అనద్దు, కానీ ఈ బస్ ఎక్కుతారా, ఈ బస్కి పైసలు అయితే మరి అని అంటుండు. పైసలు అయితే అని మాకు ఎట్లాగో తెలుసు కదా, తెలంగాణ కాదు కదా ఫ్రీ బస్ ఇవన్నీ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడ. అవును అని అంటే ఎంతమంది ఉన్నారంటే మేము 2 అని చెప్పినాం, వేరే బాయ్స్ మేము 3 అని చెప్పారు, 5 మెంబర్స్ అని చెప్పారు. సరే నేను స్టోరీ తర్వాత చెప్తా, ఈ లొల్లిలో మీకు ఏమి వినబడేది. ఫైనల్గా నేనైతే ఇప్పుడు మా అన్న దగ్గరికి వెళ్తున్నా. లగేజ్ మొత్తం ఆన్నే పడేసిన, అది ఎవడన్నా ఎత్తుకపోని అది ఏమన్నా కానీ. అసలు ఇప్పుడు ఇక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసు ఎంత మంచోడు అంటే, మా అన్న కాల్ చేస్తే మా అన్నకి ఎక్కడికి మమ్మల్ని పంపించకుండా మా అన్నకి జ్ఞానం ఇచ్చింది అన్నట్టు, మీరు ఇక్కడికి రండి అని. ఇంకా మీరు కూర్చుంటారా, మీకు ప్లేస్ కావాలా అని అడుగుతుండు. ఆయన పెళ్లి చేసుకొని నేను ఇక్కడనే సెటిల్ అయిపోదామని అనుకుంటున్నా. మీ బావని మీకు చూపెడదామంటే ఆయన కనిపిస్తలేడు. ఇప్పుడు అక్కడ ఉన్నాడు, పోయేటప్పుడు హాయ్ చెప్పేసి చూపిస్తా, ఓకేనా? ఫస్ట్ అయితే మా అన్నగాడు దొరకాలి, అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాడు. ఇవన్నీ లోకల్ బైక్స్ అన్నమాట. సో ఇప్పుడు ఏం అవైలబుల్ లేవు టోటో అవన్నీ, కాబట్టి బైక్ పైననే డ్రాప్ చేస్తున్నారు అందరూ. 100-200 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే 400-500 అట్లా ఛార్జ్ చేశారు. బట్
నార్మల్గా మనకు బార్గెనింగ్ స్కిల్స్ని బట్టి అండ్ మన కమ్యూనికేషన్ని చూసి కూడా లోకల్ వాళ్ళు కావచ్చు అని అనుకుని కొంచెం వాళ్ళు మోసపోతారు అన్నమాట. అండ్ జనాలు మాత్రం చాలా జనాలు. ఈ ఆరెంజ్ కలర్ సింధూరం పెట్టుకున్న వాళ్ళంతా యూపీ బీహార్ వాళ్ళు. బట్ ఒక విషయం చెప్పాలంటే లోకల్ వాళ్ళు అసలు ఇంతవరకు విజిట్ చేయలేదు. బికాస్ తర్వాత నేను వారణాసిలో ఉన్నా కాబట్టి వాళ్ళందరూ చెప్పారు ఇక్కడ లోకల్ పబ్లిక్ అయితే ఎవ్వరు ప్రయాగ్రాజ్కి రాలేదు, బికాస్ మాకు వచ్చే వాటర్ కూడా ఇవే అని చెప్పేసి. సో ఈరోజు ఇప్పుడు నైట్ మా అన్న వాళ్ళ కోసం నేను ఇక్కడికి వచ్చినా కదా, ఈ ప్లేస్ చూసి నెక్స్ట్ డే నేను మళ్ళీ మార్నింగ్ సోమేశ్వర్నాథ్ మందిర్ అంటే డైరెక్ట్ త్రివేణి సంగం ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చేసినాం. అండ్ వెళ్ళేటప్పుడు అయితే ఎంత ఇబ్బంది అయిందో అసలు ఈ ట్రాఫిక్లో. ఇప్పుడు ఇవన్నీ వీడియోస్ ఎందుకు ఇంత చూపిస్తున్నా అంటే మీరు ఇక్కడే ఉన్నట్టు ఫీల్ రావాలి కదా. సో మీరు కూడా కళ్ళు మూసుకొని ఇప్పుడు ఈ ప్రయాగ్రాజ్లో ఉన్నట్టు అట్లా ఫీల్ అవ్వండి అన్నమాట. ట్రాఫిక్లో ఉన్నారని అనుకోండి. తర్వాత నేను మార్నింగ్ వెళ్ళింది చూపిస్తాను. సారీ, ఇప్పుడు నైట్ మళ్ళీ బయటకు వస్తాం. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 11 అవుతుంది. అండ్ ఇప్పుడు మేము ఏం తినలేదు, మాకు ఫుల్ ఆకలి అవుతుంది కాబట్టి చలి కూడా పెడుతుంది. అందుకే మేము బయటకు వచ్చినాం ఏమన్నా స్నాక్స్ తీసుకుందామని. కానీ ఇక్కడ ఏం లేవు. ఈ టైంలో కూడా ఎన్ని కార్స్ పోతున్నాయో, ఎంత జనాలు ఉన్నారో చూడండి ఒకసారి. ఈ పాపం పోలీసు వాళ్ళకైతే అసలు నోటికి రెస్ట్ అనేదే లేదు. ప్రొద్దున్న నుంచి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, ఓరుతూనే ఉన్నాడు. ఫుడ్ కోసం వెతికినాం. 500 మీటర్స్ దూరంలో 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అందుకే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. ఏం అవైలబుల్గా లేవు ఇప్పుడు, కానీ 24/7 అన్నీ ఆనే ఉంటాయి అనుకుంటా. ఒక దగ్గర మోమోస్ అండ్ చౌమీన్ ఉండే, నాకు మోమోస్ అంటే మస్తు ఇష్టం. కానీ ఎందుకో నా మూడ్ స్పాయిల్ చేసుకోవాలని నాకు లేదు ఇక్కడ తిని. ఆల్రెడీ తినేసాం, బట్ వేరే వాళ్ళకి అక్కడ రోడ్డు పైన చాలామంది ఉంటారు కదా, సో కొంచెం ఉంది కాబట్టి ప్యాక్ చేపిస్తున్నాం. అది మేము టచ్ కూడా చేయలేదు. 12:30 అవుతుంది. ఇప్పుడైతే మేము రూట్కి వచ్చినాం, వెళ్తున్నాం. పోలీసు వాళ్ళకైతే ఇంకా రెస్ట్ లేదు. ఈవినింగ్ టైం 4:30 అవుతుంది. మేము 4:30 కూడా అవుతలేదు అనుకుంటా. తొందరగా లేచి ఫ్రెష్ అప్ అయినాం. ఫుల్ చలి పెడుతుంది. ఇప్పుడు కూడా ఫుల్ జనాలు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు త్రివేణి సంగంకి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినాక అప్డేట్. పోలీసులు మా కోసం ఎంతో కష్టపడి ఒక బస్సు అయితే ఫైనల్గా వెతికి పెట్టిర్రు. దాంట్లో ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడండి. చలి పెడుతుంది. బస్సు 9 అనే స్పాట్లో మధ్యలో ఆగిపోయిందన్నమాట. సో అక్కడ నుంచి మళ్ళీ బైక్ పైన వెళ్తున్నాము. వీళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉండే, అసలు అంత చలిలో అసలు ఏమో ఒకరోజు చూడడం ఇంకొక రోజు వెళ్ళడం రాసి పెట్టింది. ఫైనల్గా అయితే మునిగేసినాం. ఫుల్ చల్లగా ఉన్నాయి వాటర్. ఇంకా సూర్యుడు అక్కడ కనిపిస్తున్నా మీకు. ఈ టైంలో మునగాలనుకున్నా, మునిగినా ఫైనల్గా. ఓం నమః శివాయ. ఎవరెవరైతే ఫైనల్గా స్నానం అయిపోయింది. కానీ లగేజ్ పట్టుకొని తిరగడం అంటే దూల తీరిపోతుంది. ఈ జనాలు చూస్తేనైతే నాకు ఇంకా కళ్ళు కూడా తిరుగుతుంది. మా బతుక్కి ఎక్కడు దిగుడు ఈ బ్యాగులు సంతలు పట్టుకొని 1 2 పెద్ద సూట్ కేస్. ఇప్పుడు ఇంత దూరం వచ్చి మేము మిర్జాపూర్ వెళ్ళే బస్ ఎక్కినాం. మిర్జాపూర్ నుంచి మళ్ళీ బనారస్ అంట. ఇదేదో సరస్వతి హైటెక్ సిటీ. ఇక్కడికి వచ్చినాం త్రివేణి సంగం నుంచి. పాపం దింపినోడు ఎవడో 1 కాళ్ళు మొక్కాలి, మస్తు దూరం కష్టపడి తీసుకొచ్చింది. ఇతను కలిసిండు, మాకు లగేజ్ మొత్తం లిఫ్ట్ చేస్తున్నాం. అప్పటి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ అయోధ్య, ఆర్ఐ, జౌన్పూర్. ఇప్పుడు మేము వారణాసి వెళ్ళాలంటే 63 కిలోమీటర్స్ ఉన్నాయన్నమాట. ఇంకా తెలియని అతను కారు లిఫ్ట్ ఇస్తున్నారు. మాకేమన్నా అయితే ఇతనే అదన్నట్టు. నాతో వచ్చిన వాళ్ళు అందరు వెళ్ళిపోయారు కొన్ని కాన్సిక్వెన్సెస్ వల్ల. బట్ నేను వచ్చినందుకన్నా ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి ఇక్కడ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. కాశీలోనే ఉంటారు వాళ్ళు. ఒకరి మీద నమ్మకం పెట్టుకొని వీళ్ళు తీసుకుపోతారు, వాళ్ళు తీసుకుపోతారు. లైన్ ఉందంటే
లేదంటే నడవదు. ఎందుకంటే ఇక్కడ ఫుల్ రష్ ఉంది, మన ఓపిక కూడా ఉండాలి. అండ్ నియర్లీ 7 to 8 hours పడుతుంది. బట్ నాకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి నేను సాహసం చేస్తున్నా. బట్ మీరైతే అట్లా ముంబైలో నా క్లాస్మేట్ సూర్య అన్నమాట. మేము ఇద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అయితే వాళ్ళ బామ్మర్ది రాహుల్, వాళ్ళ చిన్న తాతయ్య వాళ్ళు, పెద్ద తాతయ్య వాళ్ళు, వీళ్ళందరూ ఇక్కడ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ అందరికీ నేను తెలుసు కాబట్టి ఇప్పుడు రాహుల్ దిల్లం దాకా తిరుగుతాడు. సేమ్ ఇప్పుడు మన వెబ్నాడోలో ఎట్లా ఉంటారో అట్లనే వీడు కూడా అక్కడ తిరుగుతున్నాడు అనమాట. సో నన్ను మొత్తం నైట్ జర్నీ చేపించాను. ఆ కార్డ్స్ అన్ని తీసుకెళ్ళి వాళ్ళ గల్లీస్, రియల్గా వారణాసి చూడాలంటే ఆ గల్లీసే చూడాలి, లోకల్ వాళ్ళతో ఉండాలి అని చెప్పేసి అట్లా తిరిగాను. సో ఇప్పుడు నేను ఫైనల్గా స్టార్ట్ అయ్యా, రెడీ అయ్యి తినేసి. అసలు లోకల్ వాళ్ళు ఎవరు రారంట తెలుసా. ఇప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు నన్ను తింపుదామని ఫిక్స్ అయ్యారు మొత్తం. ఈరోజు నేను ఇప్పుడు ఘాట్స్కి వెళ్తున్నా. ఆల్మోస్ట్ ఇక్కడ ఏమేమి ఘాట్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేస్తా. అండ్ ఇక్కడ వాల్స్ అయితే అసలు చూడవలసినవి, చాలా వాల్ పెయింటింగ్ చాలా బాగుంది. నార్మల్ టెంపుల్స్ అవన్నీ కాకుండా ప్రతి ఒక్క ఏరియాలో, అంటే వీళ్ళు కాశీకి పక్కనే ఇక్కడనే ఉంటారు, అంటే లోకాలిటీ వీళ్ళది ఏరియా. సో వీళ్ళ ఇంటి నుంచి ఇప్పటివరకు రోడ్డు పైన అయితే మొత్తం వాల్ పెయింటింగ్ సూపర్ ఉన్నాయి. నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో, చూడండి. టైం 1:30 అవుతుంది. అండ్ మేము ఇక్కడ ఫేమస్ ఒక టీ స్టాల్ అంట, అక్కడ మేము ఛాయ్ తీసుకుంటున్నాం. ये है तो कुछ कर भी नहीं सकते ना, कोई विकल्प भी नहीं है हमारे पास. ये काशी चाट भंडार, ये देखिए. నేను ఈ ఆడియోస్ ఎందుకు ఆఫ్ చేయట్లేదంటే మీరు ప్రెసెంట్ చెప్పిన కదా ఆ వైబ్ని ఫీల్ అవ్వండి అని చెప్పేసి. సో లోకల్ పబ్లిక్ ఎంత ఉన్నారో, ఇప్పుడు నేను కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గర ఉన్నాను అనమాట. ఎంత పబ్లిక్ ఉన్నారో అవన్నీ ఫీల్ అవ్వండి అని చెప్పేసి నేను వాల్యూమ్ అలానే పెట్టి. तभी स्टे के लिए मिले, निकल नहीं पा रहा है आगे बगैर, मतलब बदला. అసలు కాశీ విశ్వనాథ్ టెంపుల్ 2 ఉన్నాయన్నమాట. అండ్ లోకల్ పబ్లిక్ అయితే అసలు ఇక్కడికి రారంట, ఇయర్లీ వన్స్ అట్లా వెళ్తారంట. ఎందుకంటే దేవుడు ఎక్కడైనా ఉన్నాడా అని చెప్పేసి ఎవరైనా నమ్ముతారు ఆబ్వియస్గా. బట్ స్టిల్ బయట వాళ్ళకి కొంచెం ఉత్సాహం ఉంటుంది కదా, నాలాగా ఇప్పుడు చూడాలి వెళ్ళాలి అని చెప్పేసి. ఎందుకంటే అది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. కానీ పబ్లిక్ చూసారా, చిన్న చంటి పిల్లల్ని వేసుకొని ఉన్నారు. అసలు ఘోరంగా బాధ అనిపించింది నాకు చూస్తే మాత్రం. అండ్ ఇప్పుడు ఘాట్స్లో ఎక్కువ శాతం అఘోరీలు, రియల్గా ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఉండరు. ఎవరైతే నార్మల్గా రియల్ ఉంటారో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వరు, బట్ చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు నిత్యం అన్నీ గుంజుకుంటారు, లాగేసుకుంటారు. మనం నమ్మితే మాత్రం మనం చాలా మోసం చేస్తారు. సో మనం ఎంతవరకు ఇంటరాక్ట్ తక్కువైతే అంత మంచిది. బట్ వాళ్ళకి చాలా మ్యానిపులేషన్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. సో మనం చాలా చూసుకొని ఉండాలి. నేను దాదాపు ఎవ్రీ నైట్ ఘాట్ ఏరియాస్కి ఉన్న 4 days, బికాజ్ నాకు ఎందుకో చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ నాకు రియల్గానే భయం అవ్వదు, నాకు ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టం ఇలాంటి ప్లేసెస్. ఒక 10 minutesలోనే ఒక 10 చావులు చూసిన కావచ్చు. నైట్ 2 అవుతుంది, లైన్ క్యూ ఉంది మొత్తం కాలేయడానికి కూడా. ఇంకా అది కూడా మణికర్ణిక ఘాట్ కాదు, హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడే ఇట్లుందంటే ఇంకా అక్కడ ఇట్లుంటుందో. బట్ ఇక్కడ ఫోన్స్ అంటే వాళ్ళ వీడియోస్ తీయడం అలౌడ్ లేదు. స్టిల్ నేను తీసినప్పుడు వాళ్ళు చూసారు, బట్ ఏమనలేదు. వాల్ పెయింటింగ్స్ అయితే ఒక్కొక్కటి భయంకరంగా ఉన్నాయి, బట్ చాలా మీనింగ్ ఉంది. बैठ जाओ नीचे, बैठ जाओ नीचे, बैठे जाओगे शालिग्राम मिलेगा, तुलसी का पत्ता ले जाओ. हाँ बैठ जाओ बाबा जी, बैठ जाओ. कोई नहीं रह जाएगा, సో ఇక్కడ వాళ్ళు నన్ను అడుగుతున్నారు అన్నమాట, నేను ఎక్కడి నుంచి వచ్చినా, ఏం చేస్తున్నా అని చెప్పేసి. అండ్ వీళ్ళు ఏమని చెప్తున్నారంటే మనీ ఉన్న వాళ్ళు ఎవరైనా కొనుక్కొని ఛాయ్ తాగొచ్చు, బట్ లేని వాళ్ళు ఏం చేస్తారు, అందుకే మేము ఇట్లా సేవ చేస్తున్నాం. అండ్ డే టైంలో ఇట్లా మేము అన్నదానం కూడా పెడతాము అని చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. 2 అవుతుంది. ఓవరాల్గా ఎవ్వరు లేరు, ఒక ఈ అబ్బాయి నేను తప్ప. మొత్తం ఖాళీగా ఉంది. బట్ పడుకున్నట్టు సౌండ్స్ వినిపిస్తున్నాయి ఎక్కడి నుంచో. కుక్కలు మొరుగుతున్నాయి, శవాలు కాలుతున్నాయి. ఫుల్ భయం అవుతుంది. 24 घंटे जलते ही रहते हैं क्या यहाँ पे लाश? సూర్యదేవుని ఏమో పడ్డదంట, ఏమో కాదు చెప్తా. పైకి ఎక్కి దమ్ము వస్తుంది, కానీ
ఈ టైంలో నేను ఎందుకు ఎక్స్ప్లోర్ చేస్తున్నా అంటే ఈ ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. అండ్ లోకల్ వాళ్ళతో తిరిగితేనే మనకు అన్నీ తెలుస్తాయి. టూరిస్ట్ వాళ్ళు ఏదో ఒకటి చెప్పి తింపుతారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు నిజాలు చెప్పి అన్నీ తిప్పుతారు అన్నట్టు. వాళ్ళు ఈ క్యా నామ్ హై ఇస్ మందిర్ కా? లోలావ్ కుండ్. పిల్లలు కాని వాళ్ళు లైక్ ఉమెన్ హూ ఇస్ నాట్ ఏబుల్ టు కన్సీవ్, ఛట్ రోజు ఇక్కడ ఫుల్ రష్ ఉంటుందంట. సో ఉమెన్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్, దిస్ టెంపుల్ హ్యాస్ అన్ స్పెషాలిటీ టు గివ్ సచ్ బ్లెస్సింగ్స్. ఇదంటే సూర్యుని మొదటి కిరణాలు ఇక్కడే పడతాయంట. సో ఇది ఆ ప్లేస్ అన్నమాట. ఇది చూడడానికి నేను ఎంతో ఎక్కి పైకి వచ్చిన, అండ్ మీరు ఇక్కడికి రాకుండా మీ అందరికీ ఇవన్నీ చూపించాలని చెప్పేసి ఎంత కష్టపడుతున్నా. ఈ ప్లేస్ రాణి లక్ష్మీబాయి పుట్టిన ప్లేస్ అంట. ఇప్పుడు అండర్ గవర్నమెంట్ సెక్యూరిటీలో ఉందన్నమాట. ఎవరు ఉండరు ఇక్కడ. బట్ ఇవన్నీ కూడా చూడవలసినవి చాలా ఉన్నాయి. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే, అంటే ఆమె చిన్నప్పటి పేరు మణికర్ణిక కాబట్టి ఈ ఘాట్ పేరు అలా ఉందన్నమాట. అయ్యే ప్లేస్ ఇదే అన్నమాట. అన్ని ప్లేసెస్ జరుగుతాయి. సో ఇది కూడా అందులో ఒక ప్లేస్. అండ్ ఇది అస్సీ ఘాట్. ఇక్కడ కొంచెం మనకి జనాలు కనిపించవచ్చు. వేరే ఎక్కడ చూసారు కదా చాలా భయంకరంగా ఉంటుంది, ఎవరు ఉండరు. బట్ ఇది కొంచెం సేఫెస్ట్ ప్లేస్ అన్నట్టు. हाय गाइस व्लॉगिंग कर लेता है ये दोनों की मदद से इतना सब कुछ पता चला है. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అప్ అయి అదే ప్లేస్కి వెళ్తున్నాం. అంటే నేను చాలా ప్లేసెస్ చూడలేదు, సో ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు నేను వచ్చిన ప్లేస్ 108 జ్యోతిర్లింగాస్ ఉంటాయి అన్నట్టు అక్కడ. 108 లింగాలు ఉంటాయి. దుర్గకొండ ప్లేస్ పేరు. అండ్ ఇది బిహెచ్యు యూనివర్సిటీ తమిళ్ సంఘం విశ్వనాథ్ టెంపుల్ అన్నట్టు. ఇది కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో అక్కడ ఇప్పుడు మన వెమ్లవాడలో కుమ్మరిగుడి ఎలానో ఇక్కడ కూడా సేమ్ ఈ టెంపుల్. అండ్ నేను తిరిగిన ప్లేసెస్ అవన్నీ నేను ఎందుకు చూపించలేదంటే కొన్ని టెంపుల్ ఉంటాయి కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అవి నేను ఫాలో అవ్వాలి. అండ్ ఆబ్వియస్గా నేను ఎంత దూరం వచ్చినందుకు నేను కూడా కొంచెం ఆ పీస్ఫుల్ వైబ్ని ఎంజాయ్ చేయాలి కదా. సో నాకు ఫోన్ యూజ్ చేయాలనిపించాలి. మేమందరం సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి మేమందరం ఒక ఫ్యామిలీ లాగానే కజిన్స్ ఎట్లా కొట్లాడుకుంటామో అట్లానే కొట్లాడుకుంటాం అక్కడ కూడా. ఇది చిన్న తాతయ్య వాళ్ళ ఇల్లు, అంటే నా ఫ్రెండ్ రాహుల్ వాళ్ళ ఇల్లు అన్నమాట. అండ్ డైలీ దాదాపు నేను ఉన్న డేస్ వీళ్ళ ఇంటికి వచ్చిన, అంటే ఇక్కడ తినడం అక్కడ తినడం, మార్నింగ్ నైట్ అట్లా అని చెప్పేసి. అండ్ మేమందరం నైట్ వాక్ అట్లా వెళ్తుండే. అండ్ వీళ్ళకి చాలా గేదెలు, ఆవులు, మేకలు అన్నీ ఉన్నాయి. మస్తు అనిపించింది వాళ్ళ ఇంట్లో. అండ్ నేను ఆ రోజు టికెట్ తీసుకొని వెళ్దామని ఫిక్స్ అయినా. ఆ రోజు వెళ్ళినాం కూడా. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆ బస్సు డిలే అయిపోయింది. సో నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను కాబట్టి సేఫ్ కాదని చెప్పేసి వాళ్ళు నన్ను మళ్ళీ ఇంటికి రమ్మన్నారు. అండ్ మళ్ళీ ఇంటికి వచ్చేసిన. అండ్ రావడం ఏమో కానీ నేను బటుక్ భైరవ్ టెంపుల్కి వెళ్ళిన, అంటే కాలభైరవుని చిన్నప్పటి టెంపుల్ అన్నట్టు. ఎంత మంచి అనిపించిందో. కుక్కలు అన్నీ అక్కడ పడుకొని ఉంటాయి. అండ్ ఆరతి కూడా మంచి అనిపించింది. నేను పర్మిషన్ తీసుకొని మరీ వీడియో తీసుకున్నాను. అసలు నా ఫోన్లో స్టోరేజ్ లేకపోవడం వల్ల నేను అసలు ఏం బ్లాగ్ తీయలేకపోతున్నా. కానీ అప్పుడు నేను వెళ్ళిన టెంపుల్ చిన్న చిన్న క్లిప్స్ పెడతా, అవి వర్టికల్గా తీసాను అన్నమాట. అండ్ ఇప్పుడు కూడా నేను మళ్ళీ ఘాట్ దగ్గరికి వెళ్తున్నాను, ఎందుకంటే మేబీ నేను రేపు వెళ్ళిపోవచ్చు, అందుకోసమే. ఇప్పుడు గంగకు వచ్చినాం అన్నమాట ఘాట్ పైన కూర్చోడానికి. ఎందుకంటే ఇక్కడ నాకు చాలా మంచి అనిపిస్తుంది. నా ఫ్రెండ్స్తో వచ్చిన, కానీ ఎందుకో వీడియో తీయాలని అనిపించట్లేదు. మీరు కూడా అర్థం చేసుకోండి, ఎందుకంటే నాకు ఎందుకో ప్రశాంతంగా ఉండాలని అనిపిస్తుంది. तो काशी पार वाले लौंडे करते न काम पूरा काम नाच कभी नहीं रखते घमंड बावे ठंडी गई अब लगती नहीं ठंड बावे जिंदगी मेरी टॉप नौ से चलती नहीं झंड गया बोलो बोलो बावे यहाँ पे 3 खंड बावे सारे काशी पार हवाले आते को बावे बोले
అండ్ నేను లోకల్ వాళ్ళతో వెళ్ళినా కాబట్టి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అక్కడ ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇందులో ఆ ప్లేస్ ఒకటి. ఇక్కడ నుంచి సౌండ్ వస్తుంది బికాజ్ ఒక అమ్మాయి అక్కడ సూసైడ్ చేసుకుందన్నమాట. అండ్ అక్కడ నుంచి ప్రతి టైం అట్లా సౌండ్స్ వస్తూ ఉంటాయంట. బట్ మనం అట్లా తిరిగి చూడొద్దు, ఆ ప్లేస్ని విజిట్ అవ్వద్దు. ఓన్లీ అఘోరేసే ఆ ప్లేస్లో ఉంటారు. అండ్ నేను కూడా కొన్ని వీడియోస్ తీసా, బట్ ఇంటికి వచ్చినాక వేరే చూపించింది. ఇది కూడా ఒక రీజన్ ఎందుకో నాకు తెలియదు. బట్ కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి కదా, సో అది మీరు మీ ఫోన్లో చూడడం ఎందుకు, నేను నా ఫోన్లో క్యాప్చర్ చేసుకోవడం ఎందుకు. పాజిటివ్ ఉన్న దగ్గర నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. అండ్ ఈ ఫారినర్స్ వచ్చారు కదా, ఇది మెడిటేషన్ కాదు, ఏం కాదు, మొత్తం సోది అన్నమాట. వాళ్ళు ఫుల్ హై ఉన్నారు వీడ్ తీసుకొని. దాదాపు ఇక్కడ బాబాల దగ్గర ఎవరెవరైతే కూర్చొని ఉంటారో వాళ్ళందరూ గంజాయి తీసుకొని చిల్లం, ఇక్కడ అన్నీ లీగల్. సో వీడి తీసుకొని వీళ్ళందరూ ఏదో బాబా దగ్గర అట్లా కూర్చుంటే వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అన్నమాట. కానీ వాళ్ళు ఆ దేవుడు పేరు చెప్పుకొని అట్లా చేస్తారు. బట్ రియల్గా మనం ఎవరికి కాంటాక్ట్ లేకుండా అట్లా ఉన్నా కూడా చిల్లం తీసుకొని ఆబ్వియస్గా మనం అట్టుంటే మనకు కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో అవన్నీ మీరు ఇక్కడ చూసి అయ్యో వాళ్ళేమో చేయించుకుంటున్నారు, అడిగిపించుకుంటున్నారు, మనం కూడా చేద్దామని ఏం లేదు. అండ్ నాకు అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను అతనితో మాట్లాడి అతను కూడా నాకు నిజంగా చెప్పేసింది ఇదంతా స్కామ్ అని చెప్పి. వీళ్ళందరూ తెలుగు వాళ్ళు. ఇతను ఇల్లంతకుంటా, ఇతను సిరిసిల్ల. ఇంకా అక్కడ ఆనిముత్యాలు ఇద్దరు కూర్చున్నారు, వాళ్ళిద్దరు కూడా మన లోకల్. యాక్చువల్గా నా ప్లాన్ వచ్చేసి సింగిల్గా రావాలనే ఉండే. నేను సింగిల్గానే చాలా ఎక్స్ప్లోర్ చేశాను. నా ఫ్రెండ్ కొంచెం ప్రాబ్లం వల్ల వెళ్ళిపోయింది. అండ్ నా ఫ్రెండ్ అనుకోకుండా వచ్చింది. మా అన్న వాళ్ళు ఉన్నా లేనట్టే, బికాజ్ మాకు కొన్ని గొడవలు అయితేనే ఉంటాయి. మేము ఒక్క దగ్గర అసలు ఉండలేము. బట్ లైఫ్ అంటే ఇదే. అండ్ నేను మళ్ళీ ఆ రోజు నైట్ గంగకు వచ్చినా కాబట్టి రేపు వెళ్ళిపోతా కాబట్టి మళ్ళీ మొక్కి జస్ట్ తలపైన అట్లా నీళ్ళు చల్లుకున్నా. గంగకు వచ్చినప్పుడు ఏదో ఒకటి వదులుకోవాలనుకుంటారు కదా, నేను కూడా మనసులో ఒకటి ఆలోచించుకున్నా. అండ్ మేము పూజలు చేపిస్తామని అనుకున్నాం. బట్ నేను మళ్ళీ మా ఫ్యామిలీతో విజిట్ అవుతా ఒక 1 month తర్వాత. సో అప్పుడు మళ్ళీ ఒక వ్లాగ్ పెడతా, తప్పకుండా చూడండి గైస్. బాయ్. అన్న వాళ్ళకి ఉంగరం ఇస్తారు కదా, అట్లనే నా వీడియో చూసిన వాళ్ళకి 1 ఎకరం భూమి ఇస్తా, లైక్ కొట్టిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తా. టేక్ కేర్.